నేను ఇష్టపడ్డ వాళ్ళు కూడా వాళ్ళు. మ్హూ. మ్హూ. అలాగే ఏం చెయ్యాలో అని చెప్పేది ఆ, డాక్టర్ రమేష్ అని అతను, మ్. సీతారాం గారు మన విజయవాడలో ఆయన రెగ్యులర్గా యాక్ట్ చేస్తాడు. ఆ విజయలో బాబురావు గారు పనిచేశారు కాబట్టి అతను కూడా కంటిన్యూ చేసేవాడు. అతను కూర్చున్న పెట్టిన దగ్గర నుంచి నన్ను అంటే ఫస్ట్ సినిమాకే కంపేర్ చేసేవాళ్ళు. అతను వీళ్ళు ఎలా ఉన్నారు అని నన్ను అడిగేవాడు క్వశ్చన్. ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, ఏదో చెప్తాం కదా, మరి నీకు ఇది కావాలా అది కావాలా అని అడిగేవాడు. ఇదే కావాలి అట్లా అంటే తమాషావి. అంటే సరదాగా వాళ్ళు మాట్లాడుతూనే ఏం చెయ్యాలో చెప్పారు. ఇంకా చెప్పాను చూడండి ఒక మాట, నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావు జాగ్రత్త, అదొకటి చెప్పేవాడు ఆయన సీతారాం. చూడగానే చెప్పేవాడు. రమేష్ గారు ఒక మాట అనేవాడు, ఆయన డాక్టర్. కొన్ని హ్యాబిట్స్ వద్దు, హ్యాబిట్స్ వద్దు. అలాగే జెమినీ గణేషన్ గారు కూడా అలాగే ఉండేవాళ్ళు అట అప్పట్లో. ఎరగా బురగా లేడు, పర్వాలేదు బాగుంటాడట. బట్ బాగుంటాడు అతను. అంటే ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అది ఆ పని కూడా ఇష్టపడే హీరోలు కూడా ఉంటారు, ఆ పనికి దూరంగా ఉండాలనుకునే హీరోలు కూడా ఉంటారు. అదే మరి మీరు ఎలా ఉండేవాళ్ళు? రెండో మాట నాది, దూరంగా ఉండేవాళ్ళు. దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందుకనే ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగారు. స్ట్రాంగ్గా ఉండవును. ఇప్పటికీ మామూలుగానే మీరు ముందు చూసినప్పుడు ఎలా ఉండుంటానో బహుశా ఇంచుమించుగా అలాగే ఉండుండొచ్చు. సో ఫేస్లో కానీ లేకపోతే నడకలో కానీ లేకపోతే ఆరోగ్యం. అదే ఈ ఆరోగ్య రహస్యం ఏంటి సార్ మీది? ఇప్పటికీ మీరు అసలు ఏమి పొట్ట రాకుండా చక్కగా నీట్గా. ఇంత వయసు అంటే నేను ఇంకో విషయం చెప్తాను మీకు. అది నేను నిజంగా ఇంకా నేను టీనేజరే. ఎలా టీనేజరో చెప్తా. లీప్ ఇయర్స్ ఉంటాయి కదా, లీప్ ఇయర్లు కనుక లెక్క పెడితే నేను టీనేజరే. బట్ మైండ్ ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే మీకన్నా చిన్నవాడిని, కానీ నాకే కొద్ది పొట్ట వచ్చింది, మీకు అది పొట్ట కూడా లేదు. ఇది ఈ రహస్యం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే పని. ఆరోగ్యం పాడు చేసేదే పని చేయకూడదు. అంతే. అంటే ఏమేమి ఉంటాయి చెప్తా. అంటే ఇందులో ఒకటి ఫిజికల్గా హెల్తీగా ఉండడం, ఇంకోటి మైండ్ విధానం. అంటే మైండ్గా కూడా అదే మానసికంగా కూడా మనం హెల్తీగా ఉండాలి. అప్పుడే ఏ జబ్బు రాకుండా ఉంటుంది కదా. ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం ఎంత తినాలో అంత మితాహారం. అది ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో అది తినడమే. అది అందరికీ తెలిసిన విషయాలే. మితాహారం, ఫ్రూట్స్ గిట్స్ తింటాం, లేకపోతే అలాంటివే. ఎక్కువ ఆలోచించకపోవడం, ఇది ఆహారంగా. ఇంకోటి ఏది ఉంటుందంటే ఎక్సర్సైజ్లో 6 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని నేను బోట్ క్లబ్ దగ్గర పరిగెత్తేవాడిని. అందరు జాగింగ్ చేసేవాళ్ళు, నేను పరిగెత్తేవాడిని. ఎందుకంటే నాకు జాగ్ చేస్తే సరిపోవట్లేదు, పరిగెత్తేవాడిని. అట్లా ఉండేది. ఆ తర్వాత ఏమో డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే హార్డ్ సర్ఫేసు ఇప్పుడు మీకు పర్వాలేదు, ఏం తెలియదు, తర్వాత కొంచెం చూడండి సాఫ్ట్ సర్ఫేస్, సముద్రపుడికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఆ తర్వాత ఇంకేంటంటే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏదైతే యోగాసనాలు ఉన్నాయో ఆ యోగాసనాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అగ్నిపూల్ సినిమా చూడండి మీరు. అగ్నిపూల్ సినిమాల్లో బాబాయ్ గారు అడిగారు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్స్ తెప్పించడానికి. వెయిట్స్ కదండి, ఇంకోటి చేద్దాం, మన భారతదేశందే అని. ఏం చేస్తామని అడిగాడు. చేసి చూపించా. ఇది కొత్తగా ఉంటుంది కదా. కొత్తదేనండి. కొత్తదంటే కొత్తది మనకి, ఎప్పటిదో, ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇది. నేను యోగాసనాలు చేస్తా, ప్రాణాయామం చేస్తా.
మెడిటేషన్ కూడా చేస్తారా? చేస్తా. అందుకని ఏమవుతుందంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ ఒకటిను, ఈ వ్యాయామం ఒకటి. అనవసరమైన అంటే 1000 మందితో పనిచేసేటప్పుడు హ్యాపీగా ఉంటా, ఒంటరిగా ఉంటే కూడా హ్యాపీగా ఉంటా. అది గొప్ప విషయం. ముందు ఒంటరిగా ఉంటే ఇప్పుడు మీరు వచ్చారు, ఎవరున్నారా? ఆ? అదే అలాగే ఉండగలరు. ఎందుకంటే నేను చెప్పా కదా, 1000 మందితో సరదాగా ఉండగలుగుతా. ఫ్రెండ్స్ ఒకవేళ సినిమాల షూటింగ్లో ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఫ్రెండ్స్తో సరదాగా హాయిగా మాట్లాడుతూ ఉంటా. ఇంట్లో ఒంటరిగా ఉన్నా కూడా బాగానే ఉంటా, ఏం అవసరం లేదు. ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ 5కి. ఎన్టీ రామారావు గారు 3ంటికి లేస్తారట. అయి ఉంటుందేమో, అందరూ అనేవాళ్ళు అప్పుడు. అదే 5కి లేచి మీరు ఇక ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నీ అంటే అదే ఆరోగ్యానికి కావాల్సినవన్నీ చేస్తాను. ఎస్, ఇంట్లో ఉంటే ఫ్రూట్స్, మధ్యాహ్నం ఏమో మిల్లెట్స్, కాయగూరలు, పెరుగు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. రాత్రిపూట ఏమో పుల్కాలు లాంటివి, టిఫిన్ లాంటివి ఏదైనా. అంటే వైట్ రైస్ దాదాపు మీరు అవాయిడ్ చేసినట్టే. అవాయిడ్ చేసి కొంచెం ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు నాకు, అవాయిడ్ చేసుకున్నా. ఎందుకంటే ఆ వైట్ రైస్లో ఏదైతే న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందో, ఆ పైన పొట్టు, అదేమో మనం పశువులకు వేస్తాం, మనం తింటాం పనికిరాంది. సో పనికిరాంది ఎందుకు మనం తినాలి? అందుకని అవాయిడ్ చేసేసారు దాన్ని. ఆరోగ్యానికి మంచిది ఏదో అది తింటే సరిపోతుంది. అంటే ఒక మాట నేను చదివిన తర్వాత నాకు అది వాస్తవంలా కనిపించింది. We don't have a right to kill some living being just to satisfy our taste buds. మనకు లేదు కదా శక్తి. మామూలు కొంతమంది ఏమంటారంటే మొక్కలకు ఉన్నాయి, ఒక బ్రాంచ్ కట్ చేస్తే 10 బ్రాంచులు వస్తాయి, ఒక కాయ కొడితే ఇంకో 10 కాయలు పడతాయి. జంతువులకో లేకపోతే వాటికో ఒకటి తీస్తే మళ్ళీ 10 రావు కదా, అదే దానికి తేడా ఉంటుంది. అది అంటే పెయిన్ ఉంటుంది అంటారు. పెయిన్ అంటే మినిమల్ పెయిన్ అయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. నేను ఐఎమ్ సైన్స్ స్టూడెంట్. అదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు ఆ మొక్కలు. అదే జేసీ బోస్ ఎవరు అప్పుడు మొక్కల మీద రీసెర్చ్ చేసాడు ఆయన. అదే ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో మనం వాటిని హర్ట్ చేసినట్టు కాదు. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయనుకోండి, లేకపోతే బెండకాయలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఉందా, బంగాళదుంపలు ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా. మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా కీలకమైనది. యోగాలో కూడా ఎడ సుషుమ్న నాడులు ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారాలు. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ఇది తర్వాత మన పక్క రాష్ట్రం ఒడిస్సాలో ఒక అతను వెయిట్ లిఫ్టర్, తిండికి లేదు అతని దగ్గర, ఆకులే తినేవాడు. ఆకులు తిని స్టేట్ బెస్ట్ వెయిట్ లిఫ్టర్ అయ్యాడు.